కొంతమంది పిల్లలకి ఉపయోగపడుతుందని నేను అనుకొని ఈ విషయం చెప్పదలిచాను. 72 మేళకర్తలు సంగీతంలో 72 మేళకర్తలు తల్లి రాగాలు అంటారు, వాటిని జనన రాగాలు అంటారు. అయితే వీటిల్లో ఈ పుస్తకం తీసుకొని సంగీత విద్యా దర్పణంలో 9420244006 ఈ నెంబర్కి కాల్ చేస్తే ఈ పుస్తకం వస్తుంది మీకు. ఈ పుస్తకంలో 72 మేళకర్తలు ఎలా కనుక్కోవాలి మనం నోట్ చేయకుండానే చిట్కాతో ఒక సూత్రం ద్వారా ఈ యొక్క ప్రక్రియను మనం కనుక్కునే విధానం ఉంటుంది. అదేంటయ్యా అంటే ఇప్పుడు కాది నవము టాది నవము పాది పంచకము యాద్యష్టకము. తెలుగు అక్షరాల్లో అన్ని భాషలు సంస్కృతం నుంచి పుట్టినాయి. ఈ భాషల్లో ఇప్పుడు ఇందులో మనకి అక్షరాలు ఒకటో క్లాస్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఏంటయ్యా అంటే కా ఖ గా ఘ ఇஞ చా ఛ జా ఝ 9 అక్షరాలు. కా ఖ గా ఘ ఇஞ చా ఛ జా ఝ 9 అక్షరాలు. అది కాది నవము, కా నుంచి 9 అక్షరాలు అయిపోయాయి. టాది నవము, మళ్ళీ టా నుంచి 9 అక్షరాలు. టా ఠా డా ఢా అణ తా థా దా ధ అంతవరకే 9 అక్షరాలు. అది అయిపోయిన తర్వాత పాది పంచకం, పా నుంచి 5 అక్షరాలు పంచకం ఉంటాయి. పా భా బా భా మ ఈ 5 అక్షరాలు. తర్వాత యాద్యష్టకం, యా నుంచి 8 అక్షరాలు. అష్టకం అంటే 8. యా రా లా వా శా షా సా హా వరకు ఈ అక్షరాలు మీరు బుక్లో పక్కన రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కనకాంగి ఉందనుకోండి, అది మేళకర్తలు కొన్ని కనకాంగి, రత్నాంగి, గానమూర్తి ఇవన్నీ బుక్లో ఉన్నాయి మీకు అన్నీ 72 రాగాలు. వీటిల్లో మనం ఎలా కనుక్కోవాలి ఇందులో మనకి అంటే కొన్ని ఈ కటపయాది సూత్రం అంటారు దీన్ని. ఈ కటపయాది సూత్రం ద్వారా ఈ 72 మేళకర్తల్ని మనం కనుక్కోవచ్చు, కొన్ని తప్ప. వాటిల్లో కనకాంగి ఉందనుకోండి, కనకాంగిని ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు కాది నవము అన్నాం కదా, అందులో కా ఉంది. ఆ కాని మొదటి అక్షరంగా పెట్టుకోవాలి, ఒకట్ల స్థానంలో పెట్టుకోవాలి. పదుల స్థానంలో నా లేదు మనకి ఈ లిస్టులో 0 అన్నమాట. కాబట్టి కనకాంగిలో కా మొదటి ఒకట్ల స్థానంలో వచ్చింది, పదుల స్థానంలో 0 వచ్చింది. సో దాని నెంబర్ ఎంత? 1. సో మేళకర్త 1 అని తెలిసిపోతుంది. తర్వాత వీటి కోసం కొన్ని అక్షరాలు చేర్చారు, కొన్ని యొక్క ఈ రాగాల కోసం. ధీర, ఈ ధీర అనే అక్షరం ధీర శంకరాభరణం రాగం మీకు అందరికి వెళ్ళినట్టే. ఆ ధీర అనే 2 అక్షరాలు చేర్చారు దీనికోసం. ఆ ధీర అనే దాంట్లో ఒత్తు ధ ఎన్నోది? ఒత్తు ధ ఎన్నోది? ఒత్తు ధ 1 2 3 4 5 6 7 8 9వది. 9వది ఏం చేయాలి? ఒకట్ల స్థానంలో వేసుకోవాలి. రా అనేది యారాల వల్ల 2 అక్షరం, అది 10ల స్థానంలో వేసుకోవాలి. 29వ మేళకర్త ధీర శంకరాభరణం. తర్వాత చలనాట చా ఎక్కడొచ్చిందంటే 1 2 3 4 5 6 6 అక్షరం కింద వచ్చింది. లా అనేది ఎక్కడొచ్చింది? ఇక్కడ యా రా లా 3 వచ్చింది. కాబట్టి ఒకట్ల స్థానంలో మొదటి అక్షరం వేసుకోవాలి, 10ల స్థానంలో 2 అక్షరం వేసుకుంటే మీకు కొన్ని చక్కగా ఈ యొక్క ఆరోహణ మేళకర్తల యొక్క వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఈ యొక్క సూత్రం సేనాపతి హనుమత్తోడి ఉంది. హా ఎన్నోది? హా యా రా లా వా శా షా సా హా 8వది. నా 0 కాబట్టి హనుమత్తోడు అనే మేళకర్త 8వది అని అర్థం. సో ఈ బుక్ చూసుకుంటే మీకు మేళకర్త వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.